మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సంవత్సర కాలంగా కోడిగుడ్ల బిల్లులు చెల్లించడం లేదని మరియు నెలల తరబడి ఇతర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తక్షణమే ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బోడా భాగ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని, సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకురాలు చెరుకు వసంత, మేఘ్యల వరమ్మ, కొంత జయరమ, లక్ష్మి, లలిత, కృష్ణ, సుభద్ర, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.